పచ్చళ్ళ దగ్గర నుంచి ఫ్రాంకీ రోల్ దాకా అంటే ట్రెడిషనల్ రెసిపీస్ నుంచి వెస్ట్రన్ రెసిపీస్ దాకా కస్టమైజ్ చేసి స్పెషల్ గా డైలీ మీకు అందించే షో మరి ఆరెండోయి వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సిగ్నేచర్ డిషెస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు ఆరెండోయి వంటలు చేద్దాం. ప్రవీణ గారు వచ్చారు మల్కాజ్గిరి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ ప్రవీణ గారు. హాయ్, వెల్కమ్ టు ఆరెండోయి వంటలు చేద్దాం. థాంక్యూ. హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? చాలా బాగున్నానండి. సో చెప్పండి, హౌ ఇస్ యువర్ లైఫ్? ఇట్స్ వెరీ నైస్. వెరీ నైస్. సో బొకే అక్కడ పెట్టేసేయండి, మనం ఇంకా చక్కగా కబుర్లు చెప్పుకుందాం. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, ఎలా నడిచింది మీ లైఫ్ లో కోవిడ్ టైం? ఏం చేశారు ఆ టైంలో? ఇప్పుడు ఎలా ఫుల్ ఉంది? టైం పాస్ పిల్లలతోనే. పిల్లలతోనే ఆన్లైన్ క్లాసెస్. అసలు ఫ్రీ టైం లేదు. ఫ్రీ టైం లేదా? లేదు. టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ దెన్. మీ పిల్లలు? నాకు ఒక డాటర్, ఒక సన్. ఓకే. 9th and 3rd class. 9th class. ఎవరు పెద్ద ఎవరు చిన్న? My daughter is big. ఆహా, ఎల్డర్ సిస్టర్, యంగర్ బ్రదర్. brother. సో మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఆహా, ఓకే. విల్ ఎంజాయ్. అవునా? సాటర్డే సండే ఫుల్ ఎంజాయ్. సో బాగా బయట తిరుగుతుంటారు ఎక్కువ. సో ఎలాంటి ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు? జూ. ఆహా, ఓకే. జీవికేస్. మాల్స్ కి వెళ్తారు, షాపింగ్ మాల్స్. ఎంజాయ్ చేస్తాను అక్కడ. పిల్లలకి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి. ఓకే, ప్లే జోన్స్ ఉన్నాయి, కిడ్స్ ని తీసుకెళ్తారు. సో నైస్. మొత్తానికి వీకెండ్స్ మెయిన్ కిడ్స్ షాపింగ్ మాల్ కన్నా మెయిన్ కిడ్స్ ఎంజాయ్ చేసే ప్లేసెస్ కి మేము వెళ్తాం. ఓకే, వాళ్ళకు ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా వెళ్తాం ఎవ్రీ సాటర్డే సండే. మా వారు ఫుల్ ఎంకరేజ్మెంట్. అవునా? మా వారికి కొంచెం హాయ్ చెప్పరా? మీ వారికి హాయ్ చెప్పాలా? మీ వారి పేరేంటి? మదన్ యాదవ్. సరే, మదన్ యాదవ్. మదన్ యాదవ్. మదన్ యాదవ్ గారికి హాయ్. సో చెప్పండి. మా మమ్మీ డాడీకి హాయ్. మా మామీ అత్తగారికి హాయ్. ఇంకా మా మమ్మీ డాడీకి హాయ్ చెప్పండి. ఓకే, ప్రవీణ యాదవ్ గారి మమ్మీ డాడీ, అత్త మామ, సిబ్లింగ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కిడ్స్ అందరికి హాయ్. సో ఎనీవేస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చక్కగా పలకరించేసాం. సో లెట్స్ స్టార్ట్. ఇంతకీ మీ ఫస్ట్ రెసిపీ ఏంటి ఇవాళ? బగారా బైగన్. బగారా బైంగన్. నైస్. బైంగన్ భర్తా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జీ నాకు. సో ఇప్పుడు బగారా బైంగన్. సో లెట్స్ సీ. మరి బగారా బైంగన్ తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు తెలుసుకోవాలో చెప్పండి. ఆనియన్ పేస్ట్, వంకాయ, టర్మిక్ జ్యూస్ అండ్ పీనట్ పేస్ట్, ఆయిల్, ధనియా పౌడర్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ మిర్చీస్ అండ్ పసుపు, కాశ్మీరీ కారం, ఆవాలు, జీలకర్ర. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇంగ్రీడియంట్స్ అని తెలుసుకున్నాం. బగారా బైంగన్ తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో. సో ఇంకేమాత్రం ఆలోచిద్దు, లెట్స్ స్టార్ట్. సో ఏం చేయాలి ముందు? ఫస్ట్ స్టవ్ వెలిగించి టూ టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యే వరకు బ్రింజల్ కట్ చేస్తాం. ఓకే. సో బైంగన్ అంటే బ్రింజల్ ఆబ్వియస్లీ. సో బైంగన్ తో ఏం రెసిపీస్ చేస్తారు ఇంట్లో? యా, మీరేం చేస్తుంటారు ఇంట్లో లైక్ రెసిపీస్ బైంగన్ తో? ఫ్రై చేస్తాను, దానికి పప్పు చేస్తాను. దానికి పెసరపప్పు బాగుంటుంది. వంకాయ ఫ్రై, పెసరపప్పు, ఇట్స్ సూటబుల్ రెసిపీస్. కానీ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అవునా? ఫ్రైలో వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కాజు పౌడర్ వేస్తే ఈ ఫ్రైలో చాలా టేస్ట్, హెల్దీ కూడా. మా పిల్లలకి అలా కాజు తినలేరు, అప్పుడు వేసేస్తాం. కాజు ఇష్టం ఉండదు, అవి తింటారు కానీ కాజు ఒకటి తినరు. అది మెయిన్ హెల్దీ కావాలి, అందుకే రెసిపీస్లో అవి వేసేస్తాం. హీట్ అయ్యింది, ఆయిల్ హీట్ అయిపోయింది. ఈ బ్రౌనిష్ రావాలా? సో ఎంత టైం పడుతుంది ఇవి మనం ఆ బ్రౌనిష్ కలర్? వంకాయలు కదా త్వరగానే అయిపోతాయి కదా.
ఈజీ రెసిపీ తొందరగా కావాలి అంటే ఇది. ఇదేనా? ఇక్కడ టూర్స్కి వెళ్ళామనుకో ఇది పేస్ట్ వేసుకొని తీసుకెళ్తే మనం బయట ఫుడ్ కన్నా మనం ఇది ప్రిపేర్ చేయొచ్చు. వైట్ రైస్ ప్లస్ ఇది. ఇదా? బయట హోటల్స్ అట్లా వెళ్ళి అవును తినలేము కాబట్టి ఒక రోజుకి ఇది తీసుకుని వెళ్ళి ఎక్కడైనా తినచ్చు. సో ఐ థింక్ మీరు కూడా ఎప్పుడన్నా లైక్ బయటకి వెళ్తే ఇంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అన్ని. ఫ్రూట్స్ తీసుకెళ్తాను ఎంబడి. అవునా? హెల్దీ ఫ్రూట్స్. పిల్లలు అడుగుతారు అనుకోండి, హెల్దీ ఫ్రూట్స్ బయట ఫుడ్ చేయకుండా తినరు కూడా అమ్మ పిల్లలు. సో ముత్తేసి చూద్దామా వంకాయలు మగ్గాయ లేదా అని. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ స్పోర్ట్స్ ఆడడం, జిమ్ చేయడం. చాలా ఇష్టం నాకు కూడా అండి. చాలా మీ యోగా చాలా ఇష్టం నాకు. అవునా? చేస్తుంటారా మరి? చేస్తుంటాను, మిమ్మల్ని మేము ఫాలో అవుతాం. ఓ థాంక్స్ లాట్. నెక్స్ట్ ఇక పక్కకు పెట్టుకుని ఓకే స్టవ్ ఆన్ చేసుకుందాం. మళ్ళీ మార్నింగ్ మా కూతురు కూడా చూపిస్తాను మిమ్మల్ని. అవునా? అక్క ఇలా చేస్తుంది చూడు. వాళ్ళు అంటుంటారు మమ్మీ నువ్వు ఎప్పుడు వెళ్ళి చేస్తుంటావు అని అడుగుతారు అనమాట. నువ్వు కూడా వెళ్ళి చేయొచ్చు కదా. వాళ్ళ ఇంట్రెస్ట్ తోని ఇక్కడికి వచ్చాను. యోగా ఇప్పుడు వెళ్ళేది యోగా అక్క దగ్గరికి. యోగా అక్క నైస్ నేమ్. ఇప్పుడు 9th ఆమె. ఫస్ట్ జీలకర్ర, ఓకే, ఆవాలు. ఓకే. ఫస్ట్ ఇవి వేగిన తర్వాత టేస్ట్. ఇవి వేగితేనే టేస్ట్. జీలకర్ర ఆవాలు మెయిన్. సో మరి ఇంట్లో కూడా మీరు చేసే అంటే ఇట్లా మీరు డైలీ వండే వంటల్లో బాగా హెల్దీగా ఉండేలా చూసుకుంటారా? హెల్దీగా ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే మీ మాటలు వింటుంటే పిల్లల పైన కూడా అదే పిల్లలకి కూడా బాగా హెల్దీ రెసిపీస్ తినిపించాలి నుంచి ఈవినింగ్ దాకా. మిడ్ మార్నింగ్ కూడా ఏదో జ్యూస్ ఇవ్వడం. అవునా? సో ఎలా ఉంటది అంటే ఒక ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ స్కెడ్యూల్ ఎలా ఉంటది? ఏమేమి వంటలు చేస్తారు మార్నింగ్ ఆఫ్టర్నూన్? మార్నింగ్ ఏదో ఒక టిఫిన్, ఓకే, ఏదో ఒక బ్రేక్ఫాస్ట్. ఓకే, అది దోశ, ఇడ్లీ, ఓకే, అండ్ స్వీట్ బ్యాంబినో మా వారికి ఇష్టం. అవునా? స్వీట్ బ్యాంబినో తింటాను. ఇడ్లీ ఇష్టం, ఇడ్లీ చట్నీ, ఓకే, దాంతోనే అల్లం చట్నీ ఇవి చేస్తాను. ఇవి చేసి ఆ టిఫిన్ అయిపోద్ది. అయిపోగానే ఒక 10 minutes 20 minutes గ్యాప్ ఇచ్చేసి సమ్ ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేస్తాను. లేకపోతే కోసనే ఆ టైంలో ఫ్రూట్ మాత్రం పక్క తినాలి. పక్క డైలీ 1 fruit or 2 fruits ఇస్తాను. 2 or ఫ్రూట్స్ తింటారు. ఫ్రూట్స్ కూడా ఇష్టంతో తింటారు. అవునా? సో నెక్స్ట్ ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఇదేంటి? ఇది ఆనియన్ పేస్ట్. ఓకే, ఓకే. సో ఉల్లిపాయ పేస్ట్ వేసేసి మిక్స్ చేసేసాం. సో ఇప్పుడు ఏం చేయాలండి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, ఓకే, ఫ్లేవర్ కొంచెం కర్రీ లీవ్స్ ఏంటంటే కొంచెం ఆయిల్లో కొంచెం బాయిల్ అయితే టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి, ఓకే, జింజర్ గార్లిక్. ఓకే, ఫస్ట్ అది వేసామంటే టేస్ట్ కోసం. నెక్స్ట్ జింజర్ గార్లిక్ కొంచెం సిమ్లో పెట్టినా. సో మనం యాక్చువల్లీ మీ బ్రేక్ఫాస్ట్ వరకు మాట్లాడుకున్నాం. సో ఇంతకీ లంచ్ లో ఏం రెసిపీస్ ఉంటాయి? ఈవినింగ్ ఏంటి, నైట్ ఏంటి? డైలీ కంపల్సరీ దాల్, పప్పు, ఓకే, పెసరపప్పు ఆర్ కందిపప్పు, రెండిట్లో ఏదో ఒక పప్పు కంపల్సరీ. దాంట్లో ఏదో ఒకటి ఫ్రై, క్యాబేజ్ ఫ్రై, బెండి ఫ్రై, దొండకాయ, అండ్ దానికి ఏదైనా పికిల్. పికిల్ చేసుకుంటాం కదా మనం. అవునండి, పచ్చడి, మ్యాంగో పికిల్, ఓకే, అది ఉంటాయి కదా అది. ఓకే, దాని నుంచి పాపడా అవి ఇష్టంగా తింటాం. రెగ్యులర్ అయితే అది కంపల్సరీ. నెక్స్ట్ ఎప్పుడైనా సాటర్డేస్ ఫ్రైడే ఏదైనా
సాటర్డే అయితే ఇట్లా కర్రీ చేసిస్తాను, బ్రింజాల్ కర్రీ. దాని నుంచి ఫ్రైడ్ రైస్ చేస్తాను. బగారా అంటారు కదా, అవును. ఆ రైస్ చేస్తాను. బగారా రైస్ చేస్తాను. బగారా రైస్ చికెన్ స్పెషల్, అంతే, సంథింగ్ స్పెషల్ సాటర్డేస్ అండ్ సండే. లేదు. సండే అయితే నాన్ వెజ్, ఫిష్ ఇష్టం. ఫిష్ చేయడం చాలా ఇష్టం. పసుపు, ఓకే, కారం, మాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. అవునా? సో ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ అంటే ఇష్టం? అన్ని, మొత్తం అన్ని స్టోరీ బుక్స్. అవునా? సో ఇప్పుడు కారం కూడా యాడ్ చేశారు కదా, నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? కాశ్మీరీ కారం ఇది యాడ్ చేసింది, దానికోసమే టేస్ట్. చింతపండు పులుసు కొంచెం ఇది కొంచెం వాటర్ తీసుకొచ్చి. ఓకే, మీకు ఏది ఇష్టం రెసిపీస్ లో? రెసిపీస్ అంటే నాకు ఫుడ్ అంటేనే ఇష్టం అండి. ఫుడ్ నేను భోజన ప్రియురాలిని. బేసిక్ గా నాకు ఇది అంటే ఉండాలి మెయిన్. తర్వాతనే మనకు ఎక్సర్సైజ్ చేసిన బలం ఉంటుంది. నేను వర్కౌట్ చేస్తాను, బాగా తింటాను, బాగా వర్కౌట్ చేస్తాను, రెండు ఉంటాయి. చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ, నాకు ఇమ్యూనిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఎప్పుడు నేను తగ్గించొద్దు. డైటింగ్ అసలే చేయనండి. డైటింగ్ చేస్తే ఏంటి, మనకు నీరసం వస్తుంది, మజిల్ లాస్ అవుతుంది, మెయిన్ నీరసం కూడా వస్తుంది, అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. రైట్ ఫుడ్ తినాలి అంటే ఏం లేదు. ఇట్స్ నాట్ అబౌట్ తక్కువ ఫుడ్ తినడం కాదు. డైటింగ్ అంటే ఎలాంటి ఫుడ్ తింటున్నాం అన్నది ఇంపార్టెంట్. మెయిన్ హెల్దీ ఫుడ్. సో ఇప్పుడు మీరు వేసిన పేస్ట్ అంటే పీనట్ పేస్ట్. ఓకే, సో ఎలా తయారు చేశారు? గసాలు, నువ్వులు, ఎండి కొబ్బరి, అన్ని ఎండి మిర్చి అన్ని కలిపి పేస్ట్ చేసి మనం వేసుకుని అన్ని పేస్ట్ వేగేసాయి. లాస్ట్ మనం ఏం చేయాలంటే చింతపండు పులుసు వేయాలి. ఇది మెయిన్. లాస్ట్ ఫస్ట్ వేస్తారు అంత, మేము లాస్ట్ వేస్తాం. అప్పుడేనా టేస్ట్? చూడండి. ష్యూర్. కొన్ని వాటర్ ఇవ్వరా? సాల్ట్. ఓకే, ఓకేనా? సిమ్లో పెట్టురా. వంకాయలు వేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక్క 2 minutes మగ్గిపోయాక కొత్తిమీర వేసి గార్నిష్. ఓకే, డిష్ అవుట్. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసి. ఓకే. సాయి గారు నా రెసిపీ టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, బగారా బెంగన్ రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. బగారా బెంగన్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయ పేస్ట్, చింతపండు పులుసు, పల్లీలు, గసగసాల నువ్వుల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, కాశ్మీరీ కారం, ఉప్పు, పసుపు, ధనియా పొడి. బగారా బెంగన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో వంకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత పసుపు, కాశ్మీరీ కారం, అలాగే పల్లి గసగసాల పేస్ట్, చింతపండు పులుసు, అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు, ఇవన్నీ బాగా కలిపి మగ్గించుకోవాలి. డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బగారా బెంగన్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి బగారా బెంగన్ ని.
చాలా టేస్టీగా ఉందండి. ఐ రియలీ లైక్ ది రెసిపీ. సో వంకాయతోనే ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునే వాళ్ళు గో ఫర్ దిస్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంది. మీరు యాడ్ చేసిన పేస్ట్ ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి. సో దీని తర్వాత మీరు పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి? పుదీనా పరాటా. సో ఇంగ్రీడియంట్స్ చెప్తారా? 2 cups ఆఫ్ గోధుమ పిండి అండ్ ధనియా, చాట్ మసాలా, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, పుదీనా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ చెప్పండి. ఫస్ట్ 2 cups ఆఫ్ గోధుమ పిండి, అండ్ సెకండ్ చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, జీలకర్ర, పుదీనా, నెక్స్ట్ సాల్ట్, వాటర్. ఇవన్నీ మిక్స్ చేసుకో. ఓకే. అండ్ వాటర్. ఓకే. వాటర్ వేసి ఇవన్నీ కలిపేసి, ఇది మెయిన్ ప్రాసెస్. ఇదంతా ప్రాసెస్ కలిపేసి ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 tablespoon ఆయిల్. ఓకే. బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పక్కన పెట్టేసుకొని అప్పుడు చేస్తే చాలా టేస్ట్. ఓకే. మిక్స్ చేసుకున్నాం. ఓకే. సో రెడీ అయిపోయింది. మిక్స్ చేసుకున్నాము. ఓకే. ఇప్పుడు ఇది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు చేస్తే దాని టేస్ట్ సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 hours వరకు మనకి ఓకే మెత్తగా ఉంటాయి తినడానికి. పరోటాస్ కదా. ఇప్పుడు ఉండల్లా చేసుకొని ఫస్ట్ ఇలా అనుకుని తర్వాత మధ్యలో ఆయిల్. ఓకే. తర్వాత కొద్దిగా ఇలా అనేసి తర్వాత పొడి పిండిలో అద్దుకోవాలి. ఈజీ అయిపోతుంది. కొంచెం పలుచగా అవుతే పొడి పిండి అద్దుకుంటే ఫస్ట్ పెంక వేడైపోయాక, ఎక్కువ వేడైపోతే తొందరగా వచ్చేస్తాయి. ఓకే. సో దీంట్లో మనం ఆయిల్ కానీ బటర్ కానీ ఏమేమి యూజ్ చేయమా? గీ వేసుకుంటే ఇంకా బటర్ కన్నా గీ బెస్ట్ కదా. ఈ సీజన్లో గీ 1 spoon అని తినాలి మెయిన్. అవునా? నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ రోజు తింటా. ఈ సీజన్ మెయిన్లీ తినాలి. సాయి గారు నా పరోటా టేస్ట్ చెప్పండి. తప్పకుండా. సో పుదీనా పరాఠా రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను. దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూడండి. పుదీనా పరాఠా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పసుపు, కారం, ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర, తరిగిన పుదీనా, నూనె. పుదీనా పరాఠా తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, చాట్ మసాలా, కారం, పసుపు, జీలకర్ర, పుదీనా, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పరాఠాల్లాగా తయారు చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టి వేడైన తర్వాత పరాఠాలు కాల్చుకోవాలి. డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పుదీనా పరాఠా రెడీ. సో పుదీనా పరాఠాని టేస్ట్ చేయబోతున్నాను.
చాలా టేస్టీగా ఉంది. సో ఐ లైక్ పరాఠాస్ అలాట్ నార్మల్ గానే. సో ఎలాంటి పరాఠా అయినా తినేస్తా. సో ఐ రియలీ లైక్ ఇట్. సో ఇదనమాట పుదీనా పరాఠా రెసిపీ. అండ్ మొత్తానికి 2 మంచి రెసిపీస్ పరిచయం చేశారు మాకు ఇవాళ. సో మరి ఆ 2 వంటలు చేద్దాం. తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మీతో ఎంజాయ్ చేసినందుకు ఇది చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడికి వచ్చినందుకు. Thank you. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో ప్రవీణ్ గారు మనకు పరిచయం చేసిన రెసిపీస్ చూసారు కదా. మరి వెంటనే రెసిపీస్ ని ట్రై చేయండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బాయ్.